శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 9వ తేదీ ఏప్రిల్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఒక శుక్రాచార్యుల వారి అనుకూలత బాగుంది. వ్యయస్థానంలో ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం బాగుంది. మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంటున్న కారణం చేత వీరు ఒకసారి దైవ కార్యాలు ఏవైనా చేయడం, దైవానికి సంబంధించి యజ్ఞయాగాలు చేయడం కానీ లేదా కళ్యాణం చేయడం కానీ ఇలాంటివి చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత దైవ కార్యాలు బాగా ఇనుమడిస్తాయి. దైవ కార్యాలన్నీ సజావుగా చేస్తారు. మీ మాటకి చాలా పరపతి పెరుగుతుంది. అలాగే మీ మాట తీరు వల్ల అనేక మందిని సంయమనం చేయగలుగుతారు. ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే వారి మధ్య సయోధ్య కుదిరించగలుగుతారు. అయితే కొన్ని గ్రహాల వ్యతిరేకత ఉంటూ ఉన్న కారణం చేత మీరు చేయవలసినటువంటి పరిహారాలు గనక సకాలంలో చేసుకున్నట్లయితే చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. మీ జీవితాశయం నెరవేరుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. కేతువు గారి సంచారము బాగుంది, గురువు గారి సంచారము బాగుంది, అలాగే శుక్రాచార్యుల వారి సంచారము బాగుంది. 2 శుభగ్రహాల యొక్క సంచారంతో కూడిన కేతువు గారు చాలా బాగున్నారు. ఎప్పుడైతే ఇంత బాగున్నారని మనం చెప్పుకుంటామో చాలా పుణ్యం సంపాదించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉన్న పనులు చేస్తారు. అంటే పరోపకారం చేస్తారు, అన్నదానం చేస్తారు. పరులకు ఉపయోగపడేటటువంటి పనుల మీదనే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రణాళికలు సిద్ధం చేసి 10 మందిని ఆ పనిలో చక్కగా మమేకం చేసి అందరి చేత చేయిస్తారు. ఇది మీ యొక్క అకౌంట్లో కూడా పుణ్యం అనేది పడిపోతుంది. అలాగే 10 మంది చేత చేయించడం వల్ల 10 మందికి కూడా చాలా చక్కటి లబ్ధి కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి విషయాలే అని చెప్పి తెలియజేస్తూ చక్కటి ఉల్లాసవంతమైన జీవితంలో ఉన్నారు. భగవంతుని యొక్క నామస్మరణతో ఉండండి. మీ ప్రణాళికలన్నీ కూడా ఎక్కడా కూడా అసంపూర్తిగా వదిలేయకండి. వదిలేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు అని చెప్పి తెలియజేస్తూ పనులన్నీ సజావుగా జరుగుతాయి. మీకు మానసిక ఆనందం పెరుగుతుంది. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్నది అంటే లాభస్థానంలోనే 5 గ్రహాల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత వీరికి చాలా చాలా అనుకూలమైనటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అలాగే రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం కూడా చాలా బాగుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి లాభస్థాన విశేష సంచార గ్రహాల చేత అన్ని విధాల లాభాలే ఉంటాయి. కుటుంబము లాభంలో ఉంటుంది, వ్యక్తిత్వము ఇనుమడిస్తుంది, ఊహించని విధంగా లాభాలు వస్తాయి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. సంతాన రీత్యా మీకు చాలా సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా వారి యొక్క క్షేమం అని మీరు వింటారు. శుభవార్త శ్రవణం ఉంటుంది. అలాగే రుణాలకు సంబంధించి రుణాల పరిస్థితి ఏమన్నా కొంచెం మెరుగవుతుందా అనుకుంటే మీరు చేయవలసిన రుణాలు ఎక్కువ ఉండవు. మీరు ఇచ్చిన రుణాలు బాగా వసూలవుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. విశ్రాంతి జీవితంలో ఉన్న వారికి చాలా పెద్ద రిలీఫ్ కలుగుతుంది. ఎన్నో రకాలుగా వారికి ఆరోగ్యం బాగుండకపోవడం కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉన్న వారికి ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి వస్తుంది. అనేక విధాల పైకి వస్తారు, అనేక విధాల మనశ్శాంతి పొందుతారు, అనేక విధాల లాభాలు పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ గురువు గారికి యోగా చేయడం కానీ, గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కానీ, గురువు ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయ దర్శనం చేయడం కానీ చేయడం ద్వారా మీ మరింత మనశ్శాంతి పొందుతారని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి పంచగ్రహ కూటమి 10వ స్థానంలో ఏర్పడి ఉంది. ఇది ఒక 10వ స్థానం అంటే అత్యధిక పట్టు కలిగినటువంటి కేంద్ర స్థానం. కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10 ఈ 4 స్థానాలలోకెల్లా అతి బలం ఉన్నటువంటి స్థానం ఏది అంటే 10మమే. మనిషికి జీవనాధారం ఉండేటటువంటి ఆ స్థానం యొక్క విశేష అంశాల ద్వారానే మనిషి యొక్క జీవితం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు ఎప్పుడైతే బాగుంటాయో ఆ మనిషి బాగుంటారు. కాబట్టి 10మం చాలా చాలా బలోపేతమై ఉండాలి ఎవరికైనా. ఇక్కడ 5 గ్రహాల కూటమి కనిపిస్తోంది.
మరి ఇక్కడ రవి గారు చాలా బాగున్నారు, శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క కలయిక కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న కారణం చేత లగ్నాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుని యొక్క సంచారము నీచలో పడుతూ నీచ నీచ భంగం అనేది లేకుండా రాహు గారి యొక్క కలయికతో ఉంది. శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి కొంచెం బలము తగ్గి కనిపిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి అంశంగా తెలియజేయాలి. అలాగే శరీరాన్ని బలోపేతం చేసుకోవాలి. ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చూసుకోవాలి. ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. పడని వస్తువులు తినకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఔషధ సేవ అవసరం పడుతోంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. మిగతా అంశాలలో అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. ఇంకా కుటుంబ రీత్యా అంత బాలేదు, మాతృవర్గ రీత్యా అంతగా బాలేదు, పితృవర్గ రీత్యా కూడా దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజంతా ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి చక్కటి కాలం కొనసాగుతోంది. గురువుగారి యొక్క లాభస్థాన సంచారమే వీరి అదృష్టానికి కారణంగా ఉంది. అలాగే తృతీయ స్థానంలో కేతువు యొక్క సంచారం గాని, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం గాని సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. ఎప్పుడైతే భగవంతుని గురించిన ఉత్సుకత పెరుగుతూ భగవంతుని యొక్క విషయాలని ఎక్కువగా అవగాహన చేసుకుంటూ ఎక్కువగా అదే దృష్టితో ఉంటూ అదే తాదాప్యంలో ఉన్న వారికి మనస్సు చాలా చాలా ఉల్లాసంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయబడుతూ ఉంటుంది. ఇటు గురువు గారు బాగున్నారు, అటు కేతువు బాగున్నారు, అటు శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ గురు శుక్రుల యొక్క సత్ఫలితాలు, అలాగే శుక్రాచార్యుల వారి యొక్క దృష్టి కూడా కేతువు మీద ఉండడము, గురువు గారి దృష్టి కూడా కేతువు మీద ఉండడంతో వీరికి సత్ఫలితాలు, భగవత్ తత్వరూపరీత్యా సత్ఫలితాలు చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇది ఇప్పుడు వీరికి చాలా చక్కగా అనుభవంలోకి వస్తుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము, నూతన ఆభరణాలు కొనుగోలు చేయడము, కొనుగోలు చేసినటువంటి విలువైన వస్తువుల్ని భద్రంగా దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండడము కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి, ఎప్పుడైతే కర్మకారకుడైనటువంటి శనిగారు కర్మ స్థానంలోనే ఉన్నారో, పూర్వజన్మలో మనము చేసుకున్నటువంటి పుణ్యాలు ఏ రీత్యా ఉన్నాయి అనేది ఇక్కడ బాగా అనుభవంలోకి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక సంతానం గురించిన చింత పడవలసిన అవసరం లేదు. సంతానం బాగున్నారు, రుణాలు బాగున్నాయి, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. ఇంకా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే అవన్నీ కూడా అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనేక విధాల సంతోషంగా ఉన్నటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింతగా మీకు బాగుంటుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చంద్రగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. రాశిలోనే ఉన్నారు వారు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం కూడా చాలా చాలా బాగుంది. నూతనమైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేయడము, నూతన ఆభరణాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడము చేస్తారు. అలాగే మృష్టాన్న భోజనాలు చేయడము, విందు వినోద కాలక్షేపాలలో పాల్గొనడము, వివాహాది శుభకార్యాలలో ప్రముఖ పాత్ర వహించడము, మీకే స్వయంగా వివాహం కావలసి ఉంటే కూడా అతి అదృష్టం మీద వివాహం కుదరడము ఇత్యాదివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం చాలా చాలా తక్కువగా ఉంది. మీ మాట తీరు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి వస్తుంది. విపరీతమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు, మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అంత ఒత్తిడి తీసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఉండవలసినటువంటి గ్రహాలు 5 గ్రహాలు వచ్చేసి అష్టమ స్థానంలో ఉన్న కారణం చేత శారీరక కష్టమైతే మీకు బాగా పెరగబోతోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, స్థిర చిరాస్తుల వృద్ధి కోసం ఓర్పు కలిగి ఉండాలి, పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, ఉద్యోగ రీత్యా కూడా అలాగే ఉండాలి. ఇక ఏ అంశాన్ని తీసుకున్నా కూడా మీరు ఓర్పు కలిగే ఉండాలి అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి గ్రహస్థితులు. కాబట్టి ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి.
గురువుకి సంబంధించిన ఆలయానికి వెళ్ళడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కన్యా రాశి. కన్యా రాశి వారికి కొంచెం పరీక్షల కాలము ఉంది. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహము ఉంది. అంటే శుభాశుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలియజెప్పుకోవచ్చు. కొన్ని గ్రహాల యొక్క కలయిక కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నప్పుడు, గురువు గారి యొక్క స్థితి సంచారము విశేషమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు 2 రకాల ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈ చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించుకోవడం కోసం కనుక మనం ఈ గ్రహాలకి జపాలు చేయించుకున్నట్లయితే గురువుగారి యొక్క అనుగ్రహం తొందరగా వచ్చి ఈ దుష్ట ఫలితాలు బాగా తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే శుభ ఫలితం అయిపోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. సప్తమ స్థానంలో 5 గ్రహాల యొక్క కలయిక చాలా ఇబ్బంది పెడుతోంది. పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతీస్తోంది. స్త్రీలతో వ్యవహారాలు కొంచెం అపవాదులు పడేటట్టుగా ఉన్నాయి. ఎవరితోటైనా కలహాలు వచ్చేటట్టుగా ఉన్నాయి. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహ సంబంధాలైనా కూడా అంత మంచిగా ఉండబోవడం లేదు. ఇలాంటి సందర్భాలలో నవగ్రహ హోమం ఒకసారి చేయించినట్లయితే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క ఆశీర్వచన ఫలితం కారణం చేత అద్భుతమైనటువంటి గ్రహస్థితుల మార్పులు, ఈ గ్రహాల యొక్క ఫలితాల మార్పులు మనకి ఒనగూరుతాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు ఆలయ దర్శనం చేయండి. అక్కడ కొంతసేపు గడపండి. ఇష్టదేవత శ్లోకాలు చదువుకోండి. అనేక విధాల మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే విష్ణు సహస్రనామాలు వినడం కానీ, పాడుకోవడం కానీ, చదువుకోవడం కానీ శ్రద్ధగా చేసుకున్నందువల్ల చాలా వరకు మానసికమైనటువంటి సమస్యలు కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ వీగిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింతగా లబ్ధి పొందండి. గురువుగారి ఆశీస్సులు మీకు వెన్నంటి ఉన్నాయి అని మరొకసారి నేను తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి అనేక విధాల కలిసి వచ్చేటటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు గాని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, రాహు, బుధ, శని, ఈ 4 గ్రహాలు కానీ చాలా అద్భుతమైనటువంటి విజయాలు ఇస్తున్నాయి మీకు. ఇప్పటి వరకు ఏ విషయాల్లో అయితే పోరాడారో అవన్నీ కూడా విజయావకాశాలకు దారితీస్తున్నాయి. శత్రువులు మిత్రులు అవుతున్నారు. మిత్రుల యొక్క అన్యోన్యత ఇంకా పెరుగుతోంది. చక్కటి సహాయ సహకారాలు ఇస్తున్నారు వారు. మీ యొక్క ఉన్నతికి వారు సోపానాలు వేస్తున్నారు అని చెప్పొచ్చు. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. ఏ పనులైనా ప్రారంభించి మధ్యలో ఆగిపోయినట్టయితే ఇప్పుడు ఖచ్చితంగా కొనసాగబడతాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టినవి కదలికలు లేకుండా అలాగే ఉండిపోయింది, పెట్టిన పెట్టుబడి అంతా స్ట్రక్ అయిపోయింది అనుకునే వారికి ఇప్పుడు చక్కటి కదలికలు ఉంటాయి. అలాగే అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనేక విధాలుగా మీకు బాగుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరు పెట్టుబడులు పెట్టకండి. పూర్వం పెట్టిన పెట్టుబడులు ఆగిపోయినట్లయితే ఇప్పుడు మీకు ధనం వస్తుంది, లాభాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అనేక విధాల లాభాలు మీకు సమకూరుతూ ఉన్నాయి. లాభాల బాటలో ఉన్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే యంత్రాలు, యంత్ర పరికరాలు ఇలాంటి వాటితో ఈ రిలేటెడ్గా ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. వెహికల్స్ కొనాలి అమ్మాలి అనుకునేవారు కానీ, భూములు కొనాలి అమ్మాలి అనుకునేవారు కానీ ఇచ్చేది వారందరికీ కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆదాయం పెరగాలి అని కానీ, లేకపోతే ఇంకా ఏదైనా వసతులు కలగాలి అని కానీ వెళ్ళి మీ పై అధికారులని ఏమీ కోరవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి గురువు ఆలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి. ప్రతిరోజు ఒకసారి ఇలా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పరిహారాలు చేసుకోవాలి, శుభమైన ఫలితాలు పొందేటటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. అంటే పరిహారాలు ఎందువల్ల చేసుకోవాలి అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు పంచమ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలి.
మరి సాక్షాత్తు గురువు గారి దృష్టే వృశ్చిక రాశి మీద ఉన్న కారణం చేత శుభవార్త శ్రవణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఇప్పటి వరకు కుదరని వాళ్ళకి కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. రాజకీయ నాయకులకి కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం బాగా ఇనబడిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే అది శాసనం అన్నంత గొప్పగా మీ దగ్గర ఉన్నవారు ఆ మాటని శిరసావహిస్తారు. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అనేక విధాల మీకు మనశ్శాంతి ఉంది. ధన ఆదాయం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. చక్కగా ధనం పరిపూర్ణంగా మీకు వస్తుంది. కోరుకున్న ధనం కోరుకున్నట్టుగా వస్తుంది. మీ శ్రమకి గుర్తింపు కలిగింది అని చెప్పి తెలియజెప్పచ్చు. అన్ని విధాలుగా మనశ్శాంతితో ఉన్నవారు మీరు ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా మంచి అవకాశాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా వరకు శుభాశుభ మిశ్రమాలు కనిపిస్తున్నాయి. అంటే మాతృవర్గ రీత్యా అనారోగ్యం కనిపిస్తోందా అంటే స్థిరచరాస్తుల రీత్యా వృద్ధి కనిపిస్తోంది. ఏదైనా మీరు అనుకున్నటువంటి ఆశయ సాధనలో ముందరికి వెళ్తున్నారా అంటే ఆటంకాలు కనిపిస్తున్నాయి. అర్ధాష్టమ శని గారి సంచార దోష విశేషం చేత. అంటే శుభాశుభ మిశ్రమం. ఒక పక్క మీకు ఇందులో అభివృద్ధి ఉంది అనుకుంటే ఇంకో పక్క ఆటంకం ఉంది అనేటట్టుగా కనిపిస్తున్నాయి. ఆటంకాలని అధిగమించుకుంటూ మీరు చేస్తున్న కృషిని పెంచుకుంటూ ముందరికి వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి విజయావకాశాలు ఉన్నాయి. ఉన్నతి ఉన్నది, వృద్ధి ఉన్నది. విద్యార్థుల యొక్క విద్యా సముపార్జన కూడా చాలా చాలా బాగుంది. అయితే పితృవర్గ రీత్యా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వారికి మీరు తగిన సూచనలు ఇవ్వండి. విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. వీలైనంత వరకు మాతృపితృ వర్గాలకి సేవ చేయండి. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం కూడా బాగుంది. అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబం బాగుంది. లాభాల బాటలో ఉన్నారు మీరు. ఎన్నో రకాలుగా ఆనందంగా ఉన్నప్పుడు యోగా చేసి మీ మానసిక స్థితిని, మనస్థైర్యాన్ని కూడా పెంచుకోండి. ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా చక్కటి అద్భుతమైన కాలం కనిపిస్తూ ఉన్నది. ఈ రోజంతా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అనేక రకాలుగా మనశ్శాంతి ఉంటుంది ముందర. దైవబలం బాగుంది. శనిగారు తృతీయ స్థానంలోకి వెళ్ళారు. అలాగే రవి రాహు బుధులు కూడా తృతీయ స్థానంలోనే ఉన్నారు. మాతృవర్గ రీత్యా గాని పితృవర్గ రీత్యా గాని కాస్త కాయ కష్టము, శారీరక కష్టము వారికి పెరుగుతూ ఉన్నప్పటికీ మీకు అనేక రకాలుగా లబ్ధి కలగబోతోంది. ధన ఆదాయం కలగబోతోంది. మీ మాటకి విలువ పెరగబోతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండబోతున్నాయి. స్నేహితులు, బంధువులు ఇత్యాది వారందరి ద్వారా కూడా మీకు చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతున్నాయి. సంతానం పట్ల అయితే పూర్తి సంతృప్తితో ఉంటారు. శుభకార్యాలు చేయడంలో మీరే ప్రథములు అవుతారు. దైవానికి సంబంధించి ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నప్పటికీ గురుబలం చాలా బాగున్న కారణం చేత ఏ సమస్యనైనా కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు తిరుగులేని కాలం అని చెప్పచ్చు. ఎన్నో విధాలుగా మనశ్శాంతి కలుగుతోంది, అభివృద్ధి కలుగుతోంది, ఆదాయం కలుగుతోంది. మీ ఆశయ సాధనలో మీరు సక్సెస్ అవుతున్నారు, విజయాలు అందుకుంటున్నారు. ఇలా ఎన్నో విధాలుగా మీకు బాగున్న కారణం చేత ఈ రోజంతా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అలాగే ఒక్కసారి శివారాధన చేయండి. మరింత మంగళప్రదంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం గాని, బుధగ్రహ సంచారం గాని కొంత మేలు కలిగించేటటువంటి స్థితులే అయినప్పటికీ అక్కడే సంచరిస్తూ ఉన్నటువంటి రవి గారు గాని, రాహు గాని, శని గారు గాని అంత అనుకూలమైన ఫలితాలని ఇవ్వబోవడం లేదు. అలాగే పితృవర్గ రీత్యా ఏదన్నా దోషాలు ఉన్నట్లయితే, ఇదివరకే మీ జాతకంలో మీకు తెలిసి ఉన్నట్లయితే ఇప్పుడు ఆ దోషాలకి పరిహారాలు చేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఆల్రెడీ పరిహారాలు చేసుకొని ఉన్నవారైతే రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దోష పరిహారాలు చేసుకోని వారైతే
ఇప్పుడు తప్పనిసరిగా దోష పరిహారాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. సంతాన విషయంలో గాని, మాతృవర్గ రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా గాని, మీ మాట తీరు రీత్యా గాని, మీ వ్యక్తిత్వ రీత్యా గాని, భార్యాభర్తల మధ్య అనుకూలత రీత్యా గాని, ఉద్యోగ జీవితంలో గాని, మీరు ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా అంతా గూడా మీకు పరీక్షా సమయమా అన్నట్టుగా ఉంటుంది. ఏలినాటి శని పూర్తిగా అవ్వలేదు. ఇంకా తృతీయ పాదంలో ఉన్నారు శనిగారు. ఇంకా 2.5 సంవత్సరాల కాలం గడవాలి. అలాగే గురుబలం ఏమన్నా చక్కగా మీకు సహకరిస్తోందా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే గురుబలం కూడా సహకరించబోవడం లేదు. ఇక రాహుకేతుల యొక్క స్థితి సరి. అననుకూలంగా ఉన్న కారణం వల్ల మీరు ఈ గ్రహాలన్నిటికీ కూడా ఒక్కసారి హోమం చేసుకోండి. అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా పరీక్షలతో కూడినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. 5 గ్రహాల కలయిక ఎప్పుడైతే రాశిలో జరుగుతూ ఉందో వీరు తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి చంద్రగ్రహ ప్రభావం మాత్రమే శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అంత శుభకరమైనటువంటి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. అంటే రుణాల విషయంలో కొంచెం రుణాలు తక్కువ అవ్వడం అనేది కనిపిస్తోంది. విజయావకాశాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య విషయంలో గాని, భార్యాభర్తల అనుబంధ విషయంలో గాని, మీ వ్యక్తిత్వం విషయంలో గాని, పరులు మిమ్మల్ని వేసే నిందల విషయంలో గాని, లేదా చేసేటటువంటి అవమానాలు, అపనిందల విషయంలో కానీ మీరు అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఎలర్జీస్ ఏమైనా ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే పితృవర్గ రీత్యా, మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా అనుకూలవంతమైన కాలము కాదు. ఈ పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించవలసి వస్తే తప్పనిసరిగా అందించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో ఇంకా కొంచెం కష్టపడి వృద్ధి చేసుకోవలసే ఉంది తప్ప ఆరాంగా మనం ఏవో ప్రయత్నాలు చేస్తున్నాము, కొనుగోలు అయిపోయింది లేదా అమ్మకం అయిపోయింది అని చెప్పడానికైతే రావడం లేదు. అలాగే ఏ ఇద్దరు వ్యక్తుల సంబంధ బాంధవ్యాల విషయంలో అయినా కొంత చుక్కెదురు కనిపిస్తోంది. అతి జాగ్రత్తగా సంచరించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే స్త్రీలతో కూడా కొన్ని సమస్యలు ఉండబోతున్నాయి. జాగ్రత్తలు పాటించవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది. శుభం. సర్వే జన సుఖినో భవంతు.